వెల్కమ్ బ్యాక్ టు అవర్ తమిళనాడు ట్రావెల్ సిరీస్. ఈ సిరీస్లో మేము చిదంబరం, తంజావూర్, శ్రీరంగం, మదురై, రామేశ్వరం టోటల్ 6 డేస్లో ఎలా కవర్ చేసాము స్టెప్ బై స్టెప్గా మీకు చూపిస్తాం. ఎర్లియర్ వీడియోస్లో మేము చిదంబరం, తంజావూర్, శ్రీరంగం విజిట్ చేసిన వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ మిస్ అయితే ఎన్ కార్డ్లో లింక్ పెడతాను, తర్వాత తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మదురై అండ్ రామేశ్వరం ఎలా కవర్ చేసామో చూపిస్తాను. ఈ సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. మేము ముందు రోజు తంజావూర్ అండ్ శ్రీరంగం దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ డే నుంచి మదురైకి స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసుకొని తిరుచి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి మదురైకి ట్రైన్ ఎక్కాం. తిరుచి నుంచి మదురై 2 hours టైం పడుతుంది. మదురై స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని టెంపుల్కి రీచ్ అయ్యాం. అర్జున్ మూవీ చూసినప్పటి నుంచి మదురై టెంపుల్ నా విష్ లిస్ట్లో ఉంది. మేము వెళ్ళిన టైంకి టెంపుల్ రెనోవేషన్లో ఉంది, సో అంత ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం. ఆ ఒక్క విషయంలో బాగా డిసప్పాయింట్ అయ్యాం. ఈ టెంపుల్ 18 acresలో స్ప్రెడ్ అయి ఉంది. 14 గోపురాలు ఉన్నాయి. అన్నిటిలో సౌత్ గోపురం చాలా పెద్దది. అన్ని టెంపుల్స్లా కాకుండా ఈ టెంపుల్లో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంది. ఎలక్ట్రానిక్సే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఎలా చేయట్లేదు. మేము మొబైల్స్, బ్యాగ్స్ అన్నీ లాకర్లో పెట్టి దర్శనంకి వెళ్ళాం. మేము ఫ్రైడే రోజు వెళ్ళాం. రష్గా ఉంటుంది అనుకున్నాం, కానీ మేనేజబుల్గానే ఉంది. ఎర్లీగా వెళ్ళడం వల్ల దర్శనం త్వరగా అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. లోపల ఆర్కిటెక్చర్, శిల్పాలు, కోనేరు అన్నీ చాలా బాగున్నాయి, కానీ అవి కూడా రెనోవేషన్లోనే ఉన్నాయి. టెంపుల్ బయట షాపింగ్ స్ట్రీట్స్ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చి మదురై ఫేమస్ డ్రింక్ అయిన జిగర్తండా ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మదురైలో ఈ డ్రింక్ మాత్రం మస్ట్ ట్రై అనే చెప్పాలి. ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మదురై ఫేమస్ బిర్యానీ తినేసి బస్ స్టాండ్కి వెళ్ళి రామేశ్వరంకి బస్ ఎక్కాం. మదురై టు రామేశ్వరం అరౌండ్ 3 to 4 hours జర్నీ పడుతుంది. మేము ఇక్కడ 2 days ఉండబోతున్నాం. రామేశ్వరంకి వెళ్ళేటప్పుడు పంబన్ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. ఇదే పంబన్ బ్రిడ్జ్, ఇండియాస్ ఫస్ట్ సీ బ్రిడ్జ్, అండ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ త్రూ డార్క్ టింటెడ్ గ్లాస్. మేము ఏసీ బస్ తీసుకోవడం వల్ల పంబన్ బ్రిడ్జ్ని సరిగ్గా ఎక్స్పీరియన్సే చేయలేదు. రామేశ్వరం రీచ్ అయ్యేపాటికి అరౌండ్ 6:30 అయ్యింది. పోస్టల్ టౌన్ వైబ్స్ వచ్చాయి బస్ దిగిన వెంటనే. బస్ స్టాప్ బయట ఆటో డ్రైవర్స్ రెడీగా ఉన్నారు. టెంపుల్ ఏరియాలో రూమ్ కావాలని చెప్తే వేరియస్ ఆప్షన్స్ చెప్పారు. అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని టెంపుల్ దగ్గరలోని రూమ్ తీసుకున్నాం. మాకు యాక్చువల్గా ఆ రోజు టెంపుల్కి వెళ్ళే ప్లాన్ లేదు. ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే దర్శనంకి వెళ్దాం అనుకున్నాం, కానీ నైట్ టైం జనం తక్కువ ఉంటారని తెలిసింది. క్విక్ డెసిషన్ తర్వాత రెస్ట్ని పోస్ట్ పోన్ చేసి నైట్ దర్శనంకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. నిజంగానే ఈవినింగ్ క్రౌడ్ తక్కువే ఉన్నారు. త్వరగా అయిపోయింది అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా అలా బయటకు వచ్చి వ్యూస్ ఎంజాయ్ చేయడానికి అలా అగ్ని తీర్థం వైపు వెళ్ళాం. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాం. ఇంకా అలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 4 to 5 మధ్యలో స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. ఎంటైర్ డేలో ఒక 1 hour మాత్రమే చూపిస్తారు. సో మేము నెక్స్ట్ డే ఎర్లీగా మార్నింగ్ 3:30 కల్లా టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఈ స్ఫటికలింగ దర్శనం ఎంటైర్ డేలో ఒక 1 hour మాత్రమే చూపిస్తారు కాబట్టి జనాలు కొంచెం ఎక్కువే ఉన్నారు. దర్శనం ఎంత టైం పడుతుందో తెలియదని మేము 200 rupees టికెట్ తీసుకొని వెళ్ళాం. ఈ దర్శనం చేసుకోవడానికి మనం బ్రష్, స్నానం ఇలా చేయాల్సిన ఏం అవసరం లేదు. ఎలా ఉన్నామో అలా వెళ్ళిపోవచ్చు. 1 to 2 hours పట్టింది మాకు. దర్శనం చాలా బాగా జరిగింది. ఈ రామేశ్వరం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, ఇంకా చార్ధామ్ యాత్రల్లో కూడా ఒకటి. మా దర్శనం పూర్తయి 5:30 కల్లా మా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ధనుష్కోడికి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఇక్కడ చాలా మంది అగ్నితీర్థంలో స్నానం చేసి 22 బావుల దగ్గర కూడా స్నానం చేసి అప్పుడు దర్శనంకి వెళ్తారు. కానీ మేము వెళ్ళిన టైంకి అగ్నితీర్థం బీచ్ అంత క్లీన్గా లేదు. ప్లాస్టిక్ వేస్ట్, క్రౌడ్ మెస్, డిసప్పాయింటింగ్ సైట్ అనమాట. సో మేము అది స్కిప్ చేసి డైరెక్ట్గా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ధనుష్కోడి వెళ్ళడానికి బస్సెస్ రెగ్యులర్గా ఎవ్రీ 30 minutesకి ఉంటాయి. ధనుష్కోడికి వెళ్ళే జర్నీ చాలా బాగుంది. మేము రీచ్ అయ్యే టైంకి మొత్తం ఫుల్గా మబ్బులు కమ్మేశాయి. 2 వైపులా సముద్రం, మధ్యలో రోడ్. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది.
ఇదే ధనుష్కోడి అండ్ లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా కూడా. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో చదువుకున్నవి ఇలా డైరెక్ట్ గా చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి శ్రీలంక 40 to 50 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. రీచ్ అయిన 15 మినిట్స్కి ఫుల్ వర్షం. అసలు ఎక్కడ కూడా షెల్టరే లేదు. ఎంత బాగుందో నేచర్ అని అనుకునే లోపే ఇంత భయంకరంగా మారుతుందని అనుకోలేదు. ఇంకా ఒక ఆటో మాట్లాడేసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన 10 మినిట్స్కే వర్షం ఆగిపోయింది. నేచర్ని అస్సలు ప్రిడిక్ట్ చేయలేం. ఇక్కడ ఇంకో రోజు స్టే చేస్తున్నాం కదా, రేపు మళ్ళీ వద్దాంలే అని డిసైడ్ అయ్యాం. ఆన్ ద వేలో ఇలా ఆటో అతన్ని అడిగి ఆగి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. రూమ్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ అలా బయటకు వచ్చి బోట్ రైడింగ్కి వెళ్ళాం. అక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. ఈ రైడ్కి పర్ హెడ్ 100 ఛార్జ్ చేశారు. ఒక 30 మినిట్స్ ఉంటుంది జర్నీ. ఫస్ట్ టైం సముద్రంలో బోట్ జర్నీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నుంచి టెంపుల్ వ్యూ చాలా బాగుంది. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ రైడ్లో మేము చాలా షార్ట్స్ క్యాప్చర్ చేసాం. అలా బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ దర్శనంకి వెళ్ళాం. తర్వాత స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాం అండ్ డిన్నర్ ఫినిష్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ ధనుష్కోడి అండ్ నియర్ బై ప్లేసెస్ విజిట్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. వీకెండ్ అవడం వల్ల జనాలు మామూలుగా లేరు. అసలు క్రౌడ్ని అవాయిడ్ చేయడం ఇంపాసిబుల్, కానీ డేని ఎర్లీగా స్టార్ట్ చేస్తే మేనేజబుల్లే. సో ఈసారి ఒక ఆటో మాట్లాడుకుందాం ప్యాకేజ్కి. ఇందులో 6 to 7 టూరిస్ట్ ప్లేసెస్ ఇంకా టెంపుల్స్ కవర్ చేసాం హాఫ్ డేలో. ఇంకా అలా ఆటోలో మా జర్నీ స్టార్ట్ చేసాం. ధనుష్కోడికి ఆన్ ద వేలో ఫస్ట్ విభీషణ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళాం. అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఈ టెంపుల్ బే ఆఫ్ బెంగాల్ సైడ్లో ఉంటుంది. సీ వ్యూస్ ఇంక్రెడిబుల్. ఈ ప్లేస్లోనే రాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాను. లోపల వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్. నెక్స్ట్ అక్కడ నుంచి ధనుష్కోడి ఓల్డ్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. ఇదే ఆ రైల్వే స్టేషన్. ఒకప్పుడు ఇది కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్లో ఒకటి. ఇక్కడ రైల్వే స్టేషన్, చర్చెస్, పోస్ట్ ఆఫీస్ అన్నీ ఉండేవి. 1964లో వచ్చిన సైక్లోన్ వల్ల ఈ టౌన్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. నియర్లీ 1800 పీపుల్ చనిపోయారు. ఓవర్ నైట్లో ఎంటైర్ టౌన్ డిస్ట్రాయ్ అయిపోయింది. సో గవర్నమెంట్ ఈ ప్లేస్ని అన్సూటబుల్ ఫర్ లివింగ్గా డిక్లేర్ చేసింది. ఇప్పటికి కూడా ఇక్కడ నో ఎలక్ట్రిసిటీ, నో పర్మనెంట్ రెసిడెన్స్, జస్ట్ మెమరీస్ ఫ్రోజన్ ఇన్ టైమ్. ఇంకా అప్పటి నుంచి ఈ ప్లేస్ని గోస్ట్ టౌన్గా పిలుస్తున్నారు. ఇక్కడ సీషెల్స్, పర్ల్స్ లాంటి సముద్రంలో దొరికే థింగ్స్ ఇక్కడ చాలానే అమ్ముతున్నారు. ఇక్కడ రామపాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది రైల్వే బ్రిడ్జ్. ఇంకా తర్వాత అక్కడ నుంచి ధనుష్కోడికి స్టార్ట్ అయ్యాం. రామసేతు కూడా ఇక్కడ నుంచే నిర్మాణం చేశారంట. 48 కిలోమీటర్స్ ఉన్న ఈ రామసేతు 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయింది. సో శాటిలైట్ వ్యూలో తప్ప మనకి మామూలుగా కనిపించదు. రామాయణంలో ముఖ్యమైన చాప్టర్ లెజెండరీ ఎపిక్ ఇక్కడే జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ సీక్రెట్ ప్లేసెస్ ఇన్ రామాయణ జియోగ్రఫీ. అటు ఇటు సముద్రం మధ్యలో మనం. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. నిన్నటికి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మనం యూట్యూబ్లో చూసినట్టు ఏం లేదు రియాలిటీలో. వీకెండ్ అవ్వడం వల్ల ఏమో చాలా గందరగోళంగా ఉంది ఈ ప్లేస్ అంతా జనాలతో. నిన్న మేము వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ లేరు. సో వీక్ డేస్లో ప్లాన్ చేయడమే బెటర్. ఇక్కడ షాపింగ్ ఏరియా చాలానే ఉంది. నీ కాస్ట్ కొంచెం ఎక్కువే చెప్తున్నారు. మనం పేషెన్స్తో బార్గెన్ చేయాలి. నేను కొంచెం షాపింగ్ చేశాను. సీషెల్స్ అవి కొనుక్కున్నాను. నెక్స్ట్ అక్కడ నుంచి కృష్ణుడి టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా నాగపడుగుల్ని ప్రతిష్ఠిస్తున్నారు. పక్కనే శ్రీరాముడి టెంపుల్ ఉంది. ఇంకా రామకుండ్ కూడా ఉంది. ఈ రామకుండ్లో శ్రీరాముడు లంకకి వెళ్లే ముందు స్నానం చేశాడని చెప్తున్నారు. నెక్స్ట్ పంచముఖి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. యాక్చువల్గా ఈ హనుమాన్ విగ్రహం ధనుష్కోడి టౌన్లో ఉండేదంట. 1964లో వచ్చిన సునామీ వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇక్కడే రామసేతు నిర్మాణంకి యూజ్ చేసిన ఫ్లోటింగ్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ ఆపోజిట్లోనే నటరాజస్వామి టెంపుల్ కూడా ఉంది. అన్ని ప్లేసెస్ పక్కపక్కనే ఉన్నాయి. మొత్తం 3 to 4 అవర్స్లో విజిట్ చేయొచ్చు.
ఆ తర్వాత లక్ష్మణ్ కుండ్కి వెళ్ళాం. ఇక్కడ లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది. ఇవన్నీ చూసుకొని ఇంకా లంచ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం. రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా ఏపీజే అబ్దుల్ కలాం హౌస్కి స్టార్ట్ అయ్యాం. మేమున్న ప్లేస్ నుంచి కలాం హౌస్ 1.2 కిలోమీటర్స్ ఉంది. సో అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాం. ఈ రామేశ్వరంలోనే ఆయన పుట్టి పెరిగారు. ఇక్కడ ఇంకా వీడియోస్, ఫొటోస్ నాట్ అలౌడ్. లోపల 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో కలాం గారి ఫొటోస్, ఆయన చదివిన బుక్స్, సర్టిఫికెట్స్, అవార్డ్స్, ఆయన పర్సనల్ బిలాంగింగ్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ మొత్తం షాపింగ్. ఇంకా అవి చూసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చాం. మా రిటర్న్ జర్నీ ఈ రోజే కాబట్టి టైం ఉందనేసి మళ్ళీ లాస్ట్ టైం ఇంకొకసారి దర్శనం చేసుకున్నాం. ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా సరిపోనట్టే అనిపిస్తుంది. తర్వాత స్ట్రీట్ ఫుడ్, డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్ చెక్అవుట్ చేసి స్టేషన్కి బయలుదేరాం. ట్రైన్ ఎక్కిన 30 మినిట్స్కి పంబన్ బ్రిడ్జ్ వస్తుంది. నైట్ టైం కదా, చాలా భయంకరంగా ఉంది ఈ వ్యూ అయితే, కానీ బాగుంది. డే టైంలో ఎక్స్పీరియన్స్ చేసుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1కి అలా చెన్నైకి రీచ్ అయ్యాం. అక్కడ నుంచి నెక్స్ట్ ట్రైన్ చేంజ్ అయ్యి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి వచ్చేసాం. సో 6 days, 5 మేజర్ టెంపుల్స్, కౌంట్లెస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్. సక్సెస్ఫుల్గా మా ట్రిప్ కంప్లీట్ అయింది. ఇక్కడితో మొత్తం తమిళనాడు ట్రిప్ ఎండ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.